బండైనా బస్సైనా లారైనా కారైనా డ్రైవింగ్ చేయంగా ఫోన్ మాట్లాడుడు కామన్ అయిపోయింది ఈ నడుమ. ప్రజా రవాణా వ్యవస్థగా చెప్పుకునేటి ఆర్టీసీలో కూడా గంతే ఉన్నదుల్లా. నిన్న మొన్నటిదాకా బస్సు నిండా ప్రయాణికులున్నారన్న భయం కూడా లేకుండా బస్సు తోలుకుంటేనే ఫోన్లు మాట్లాడుతాండ్రు కొందరు డ్రైవర్ అన్నలు. అట్లా జయంగా టక్కర్లు కూడా ఎన్నో జరిగినాయి ఇదివరకట్లా. ఆటికి చెక్కు పెట్టేతందుకే ఈ కాన్ నుంచి ఫోన్లు బందాట ఆర్టీసీ బస్సులల్లా. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుడే లక్ష్యంగా పెట్టుకొని పెద్ద అధికారులంతా కలిసి ఈ నిర్ణయం చేసి ఉత్తర్వులు కూడా బయటికిడ్చిండ్రు. అట్లిప్పుడు ఈ నిర్ణయం రాష్ట్రం మొత్తం అమల్లోకొచ్చింది. మంచి ముచ్చట ఇది. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితమని రాసుంటది కదా ఆర్టీసీ బస్సులల్లా. ఆ లెక్కన ఇటువంటి నిర్ణయం ఇదివరకు ఎప్పుడో చేయాల్సింది. చాలా లేటుగా చేసిండ్రని అనుకుంటాండ్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. సరే లేటుగానైనా చేసిండ్రు అదే 10,000 గాని ఇంతకు డ్రైవర్ అన్నలు సెల్ ఫోన్లు ఏడబెడతారు ఏందా కథ అంటే డ్యూటీ ఎక్కే ముంగట్నే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డిపో సెక్యూరిటీ అధికారి కార్యాలయంలో డిపాజిట్ చేయాలనట. మళ్ళా డ్యూటీ అయిపోయినాకనే తీసుకోవాలనట. మరిగా ఏదన్నా అత్యవసరం ఉంటది ఇంటికాడోళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు ఎట్లా అంటే అసవంటి ముచ్చట్లు చెప్పేటందుకు ఏ డిపోకు ఆ డిపోలోనే ఓ సెల్ ఫోన్ నంబర్ ను అందుబాటులో పెడతారట. అంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే డ్రైవర్ అన్నల ఇంటోళ్ళు ఆ నెంబర్ కు ఫోన్ కొడితే బస్సు కండక్టర్ కు ఫోన్ కొట్టి మాట్లాడిస్తారు అన్నట్టు. మొత్తానికి ప్రయాణికుల బాగుగోరి మంచి ఉపాయమే చేసింది తెలంగాణ ఆర్టీసీ. కానీ అంతటా షాల్ కాలేదట నుల్లా ఈ రూలు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత కొన్ని డిపోలను ఎంపిక చేసిండ్రు. ఎట్లుంటదో చూసినాక అన్ని డిపోలల్లా అమలు చేస్తారట. మరిగా చూడాలే ఆర్టీసీ చేసిన ఈ నిర్ణయం ఎంత సక్సెస్ అవుతుంది అనేటిది.